పిహెచ్కే కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు దోసకాయ టమాటాలు వేసి ఎండి చేపల కర్రీ చేయబోతున్నానండి. దోసకాయ టమాటా ఎండి చేపల కర్రీ అండి. ఎండి చేపలు 10 తీసుకున్నానండి. 10 ముక్కలు తీసుకున్నాను. దోసకాయ పెద్ద సైజు ఒకటి, 2 టమాటాలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. చూడండి, ఎండి చేపలు, ఉప్పు చేప అండి, ఉప్పు చేప ఇది. ఇప్పుడు ఇది అంతకుముందు చూపించానండి, మళ్ళీ ఇంకోసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు చేశాను. చూడండి, బాణీ పెట్టాను, కడాయి పెట్టానండి. దీంట్లో ఆయిల్ వేద్దాం. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసానండి ఆయిల్. చూడండి, కొంచెమేమో తాలింపు గింజలు వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ కూడా వేయలేదు, కొంచెమే వేసాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చాలా బాగుంటుంది ఎందుకని. ఎండి చేపలు దోసకాయ కర్రీ అండి. దోసకాయ కర్రీలో ఎండి చేపలు చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. చాలా బాగుండిద్దండి టేస్ట్ మటుకు. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు ఎలా ఉందో నాకు కాటి పళ్ళు తెలియజేయండి. చూడండి, ఇది కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయింది కదండి. దీంట్లో ఈ టమాటాలు దోసకాయలు వేద్దామండి. చూడండి, టమాటాలు దోసకాయ వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గనియాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం మొత్తం వేద్దాం. దీంట్లో మసాలా ఏం వేయట్లేదండి. మసాలా చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా ఏం వేయట్లేదు, మామూలుగానే చేస్తున్నానండి. ఎండాకాలంలో మసాలా ఎక్కువ తినకూడదండి, అందుకని మామూలుగానే చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను. నిన్న అసలు ఒక వీడియో కూడా పెట్టలేదండి, మొన్న పెట్టిందే. నిన్న అసలు బాగాలేదని ఏం పెట్టలేదు. 2 నిమిషాలు మూత వేద్దామండి. దీంట్లో మూత వేస్తున్నాను. 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి, చూద్దాం. చూడండి ఎలా ఉడికిందో, వాటర్ మొత్తం ఎలా వచ్చిందో చూడండి, ఇలా రావాలి. దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, ఇదేమో సాల్ట్ అండి. ధనియాల పౌడర్ ఏమో 1/2 స్పూన్ వేస్తాను. ధనియాల పౌడరు, అర స్పూన్ ఏమో పసుపు వేస్తున్నాను. ఉప్పు ఏమో 2 స్పూన్ మీకు సరిపోయేంత మీరు వేయండి. మీరు అన్నంలో వేసుకోరు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము అన్నంలో తింటాము కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. మేము సరిపోయేంత వేస్తామండి. మీరు చూసుకొని కారమైనా ఉప్పైనా చూసుకొని మీకు సరిపడేంత కలుపుకోండి. చూడండి, ధనియాల పౌడర్ కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేస్తే చాలా బాగా వచ్చిద్దండి టేస్ట్, అందుకని ధనియాల పౌడర్ వేస్తాను. ఇంకా ఇంతేనండి. ఇది కొంచెం ఉడికితే ఇంకా చేపలు వేద్దామండి. దీంట్లో 1 నిమిషం ఇలా ఉడికితే ఇంకా ఎండి చేపలు వేయచ్చు. ఉప్పు చేప 2 నిమిషాలు ఇలా మగ్గ పెడదాము. మూత వేస్తున్నానండి. 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను, చూద్దాం. చూడండి, ఇలా ఉడిచుకోవాలండి. ఇంకా వాటర్ అనేది అవసరం లేదు. ఈ టమాటాలు దోసకాయలు వాటర్ మొత్తం బయటకు వచ్చిద్దండి. ఇంకా దాంతోనే ముక్క ఉడికిపోయిద్ది. ఆ టమాటా గుజ్జు చూడండి. ఈ చేపలు మొత్తం వేస్తున్నానండి.
టేస్ట్ మటుకు చాలా బాగుండిద్దండి. పిల్లలు కూడా నచ్చిద్ది, పిల్లలు కూడా తింటారండి. మరీ అడిగి తింటారండి పిల్లలు. ఎప్పుడు చికెన్లే కదండి, ఎండి చేపల కర్రీ కూడా పెడుతూ ఉండాలి. ఎప్పుడు చికెన్ అనేది పెట్టాలని లేదు. కోడిగుడ్లు, ఎండి చేపలు ఇలా పెట్టాలండి పిల్లలకి. చాలామంది చేపలు పెడితే కంటికి మంచిదండి పిల్లలకి. ఇప్పుడు పిల్లలు లేచిన కాడి నుంచి సెల్లేనండి చూసేది. వాళ్ళ కోసం ఎక్కువ చేపలు పెడితే సైట్ అన్ని కూడా రాదండి. ఇంకా మూతేసి 2 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దామండి. మూతేస్తున్నాను, ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, వాటర్ అనేది వేయలేదు. వాటర్ మొత్తం టమాటా గుజ్జు, ఈ దోసకాయలో వచ్చిన వాటరేనండి ఇది. చూడండి ఎంత బాగా కర్రీ ఉడికిపోయిందో. చూడండి, ముక్కలు కూడా ఉడికిపోయాయండి, చేప ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికిందో. కర్రీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అన్నంలో వేసుకొని తిందామండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కొత్తగా మా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చిద్దండి. సబ్స్క్రైబ్ చేసుకో. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు నేను జన్మలో మర్చిపోను. నాకు 1K అవడానికి వచ్చిందండి. ఒకే ఒక్క సబ్స్క్రైబర్ వస్తే 1K అయిపోయిద్దండి నా ఛానల్. చూడండి అయిపోయింది కర్రీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కర్రీ ఏమో అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. అన్నం కూడా ఉడికింది. వేడి వేడి అన్నంలో చూడండి దోసకాయ, ఎండి చేపల కర్రీ, ఉప్పు చేప కర్రీ అండి. చాలా బాగుండిద్ది టేస్ట్. చూస్తుంటే అంత నోరు ఊరుతుందండి. అసలు వాటర్ అనేది లేదు, అంత బాగుందండి. చూడండి ఎలాగుందో. చాలా బాగా కుదిరిందండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా చాలా థ్యాంక్స్.